వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో సినీ పరిశ్రమ నిలదొక్కునేలా చేయాలి. స్థానిక కళాకారులకు, కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. గృహ నిర్బంధంలో క్వారీ ప్రాంత భారతీయుడు బర్రే కొండబాబు. క్వారీ గోతులు పూడ్చాలని జలదీక్ష చేయనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు. గో బ్యాక్ అమిత్ షా. వామపక్షాల పార్టీల, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఇక డీటెయిల్స్లోకి వెళితే, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ నిలదొక్కునే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని పలువురు కోరారు. కష్టపడి పనిచేస్తున్న స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సారథ్యంలో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఆశీస్సులతో నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆదివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రముఖ సినీ హీరో భానుచందర్, నటుడు పిల్ల లక్ష్మీప్రసాద్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు, శ్రీనివాస్ నాయుడు, కార్మిక బోర్డు ఆర్ రామ్మోహన్ రావు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేశవరావు, పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్, టీడీపీ నాయకుడు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, దొండపాటి సత్యంబాబు, రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, జేటీ రామారావు, వై శ్రీనివాస్, జె వెంకట్రావు, సినిమా ఆర్టిస్టులు కాశీ, చందు, నెమలికంటి రవికుమార్, కొప్పుల రత్నం, కొల్లిపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సినీ కార్మికులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా ముందు భువన్ చంద్ర గారిని, అలాగే ప్రసాద్ గారిని చూడటం. ఎందుకంటే మూవీస్లో చిన్నప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకుని ఆయన నటిస్తుంటే పోలీసు ఇలా ఉండాలి, ఇలా ఉంటారేమో అనుకునేవాళ్ళు. అలాగే ఈరోజు ఇక్కడ సినీ కార్మికుల సమస్యల మీద ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ కూర్చోవటం, వాళ్ళ కోసం పోరాటం అనేది స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం. అలాగే తోరం రాజా గారు కూడా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఈ కార్మిక శాఖ వచ్చిన తర్వాత ఎక్కువ ఇన్సిడెంట్లు ఈ ఫ్యాక్టరీస్లో జరుగుతూ ఉంటాయి. చిన్న చిత్తగా ఇన్సిడెంట్, ఇద్దరు చనిపోవటం, లేకపోతే అత్యధికంగా ఎసెన్షియా కంపెనీలో 15 మంది చనిపోవటం చూస్తూ వచ్చినప్పుడు, ఓ సమస్య వచ్చినప్పుడు, నాకు సమస్య వచ్చినప్పుడు నేను ఏం చేయాలో నాకు తోచడం, పక్క వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అలాగే ఫ్యాక్టరీలో పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిగతా ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరో రాకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఏంటి కొన్ని వేల కోట్ల అధిపతులు వీళ్ళకు యూనియన్ లేదు, ఇదేం దౌర్భాగ్యం అని చెప్పి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓ యూనియన్ ఉంటే ఆ యూనియన్ వెళ్ళి సదరు కలెక్టర్ గారితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. లేని పక్షంలో పొలిటీషియన్ ఎంటర్ అయితే ఏదో పక్కకి వెళ్ళవలసి ఉంటుంది. అయితే యాజమాన్యం ఇన్ఫ్లుయెన్స్ మీద అటు వెళ్ళవలసి ఉంటుంది, లేకపోతే ఆ కష్టాన్ని చూసి పూర్తిగా అటువైపు వెళ్ళవలసి ఉంటుంది. కాకపోతే దాన్ని నేను మన మీటింగ్లో కూడా చెప్పాను వాళ్ళకి, ప్రతి ఆటో వాళ్ళకి కూడా యూనియన్ ఉంది, మీకు ఎందుకు ఉండకూడదు. సమస్యలు ఉన్న చోట, యూనియన్ ఉన్న చోట సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా, అవి అధిగమించాలి. మరి అలాంటి సంఘటన జరిగినప్పుడు మన మీటింగ్లో కలెక్టర్ గారిని చైర్మన్ చేస్తూ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక యూనియన్ పెట్టుకుని ఆయన రొటేషన్ ఎంత, ఒక కార్మికుడు చనిపోతే అతను ఎంత ఇవ్వగలడు, ఎంతవరకు ఎలిజిబుల్ అనేది కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి. దయచేసి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ చేయకుండా మీరు మాట్లాడి ఆ ఎక్స్గ్రేషియా మీరే ప్రకటించండి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తోరం రాజా గారు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే నాకు సినీ కళాకారులు ఉంటారని తెలుసు, కానీ సినీ కార్మికులు ఉంటారని తెలియదు. యాక్చువల్గా ఈ శాఖ మంత్రి అయినా కూడా నేను వచ్చి చెప్పినప్పుడు సినీ కార్మికులు కూడా ఉంటారా అనిపించి తర్వాత తెలుసుకున్నప్పుడు
మీ కష్టాలన్నీ తెలిసినాయి. మరి మీరు ఒక యూనియన్ కింద ఏర్పాటు అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున తోరణ రాజా గారు చైర్మన్ చేస్తూ ఈరోజు 15 మంది సభ్యులు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయడం వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఫిలిం నగర్ క్రియేటివ్ కల్చర్ క్లబ్ చైర్మన్గా పిల్ల ప్రసాద్ గారిని ఎన్నుకోవటం, అలాగే వెంకటరావు గారిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవటం వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పెద్ద బరువు వాళ్ళని ఎత్తి మీద పెట్టారని కూడా చెప్పగలుగుతాం. ఇందాక ఆయన మాట్లాడుతూ నా ఆవేదన ఇది ఆవేదన, మా ఆవేదన ఇది, మా కష్టాలు నా బాధ ఏదని చెప్పడం జరిగింది. ఇక్కడికి చాలా సభలకు వెళ్తూ ఉంటాను నేను. దాంట్లో ఎక్కువ పొగడతలతోనే సరిపోతుంది సమయం అంతా. ఆ ప్రమాణ స్వీకారాల్లో పొగడతలు, కానీ సమస్యలు చెప్పలే. కానీ ఈరోజు ప్రసాద్ గారు వివరంగా గుండ్లు కత్తుకునే విధంగా సమస్యలు ఏంటనేది చెప్పడం జరిగింది. నిజంగా సినీ ఫీల్డ్ అనగానే డబ్బులు అనుకుంటారు, కానీ కష్టాలను ఎవరికీ తెలియదు. ఈరోజు నిజంగా కష్టాలు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారు. అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్టు సినిమా రాజమండ్రి నుంచే, అందువల్ల ఈ కళాకారులకు కూడా ఇది కేంద్రంగా ఉండేది. ఇవాళ ఆ తర్వాత మద్రాసు కేంద్రంగా 4 రాష్ట్రాల నుంచి కూడా చలనచిత్రాలు తీసేవాళ్ళు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అయిన తర్వాత హైదరాబాద్కు మారటం. హైదరాబాద్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నిర్మాతలు దర్శకులు ఎక్కువ మంది ఉండి అక్కడ హైదరాబాద్లో చలనచిత్ర పరిశ్రమ ప్రోత్సాహం అందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఎందుకంటే అక్కడ వచ్చిన స్టూడియోలన్నీ కూడా బ్రహ్మాండమని, వాళ్ళ రామోజీ గారి ఫిల్మ్ సిటీ కానీ, లేక అన్నపూర్ణ ఫిల్మ్ సిటీ, ఎన్టీఆర్ స్టూడియో కానీ, శారదా స్టూడియో కానీ, పద్మాలయ కానీ, ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెంది ఇవాళ రంగం మారింది. ఇవాళ టీవీ ప్రభావం పెరిగిపోతూ ఉంది. అవకాశాలు అక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఉండటంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. మన ప్రాంతం నుంచి కూడా అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. చాలామంది మేము చూస్తాం మీడియాలో కానీ టీవీలో కానీ ఎక్కువ అవకాశాలు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ మాండలికం కూడా అక్కడ పెరుగుతూ ఉంది. మన ప్రాంతంలో అవకాశాలు లేకుండా మన కేంద్రం అంతా హైదరాబాద్ రావడంలో మన ప్రాంతంలో కూడా 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు అలాగే మన దుర్గేష్ గారు అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా మేము అందరం అనుకునేది ఒకటి, విశాఖపట్నం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కొంత ఆగిపోయింది. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి కేంద్రాలుగా అటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి, ఇటు మధ్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మేము ఎప్పుడైతే ప్రయత్నం చేసాం, రాజమండ్రిలో పిచ్చుకలంక దగ్గర ఒక బ్రహ్మాండమైన స్టూడియో నిర్మాణం చేయడం, రామానాయుడు గారు డిస్కస్ చేయడం, కానీ వాళ్ళు ఇంతకు ముందు స్థానిక పరిస్థితులు మారుతుంది. విశ్వనాథ్ గారు కానీ, రాఘవేంద్ర గారు లాంటి దర్శకులంతా కూడా ఇక్కడ ఏ చలనచిత్రాలు తీశారు అవన్నీ సక్సెస్ అయ్యి నిన్న చూశారు. చిన్న ఎగ్జాంపుల్, నిన్న సంక్రాంతికి వస్తున్నాం, రాజమండ్రికి ఏదైనా సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అయింది. 4 నుంచి 5 కోట్ల రూపాయల దాకా ప్రజల కోసం వెచ్చించడం, దాదాపుగా 100 గ్రామాల్లో 150 ఆలయాలకి విరాళాలు ఇవ్వడం జరిగింది. బంగారు వరలక్ష్మి కానుక ఒక ప్రోగ్రాం పెట్టి మీరు యూట్యూబ్లో రామశరణ్ కొడితే మీరు అందరికీ తెలుస్తుంది. బంగారు వరలక్ష్మి కానుక పెట్టి పేద మహిళలకు శ్రావణ మాసంలో శుక్రవారం వ్రతం చేసుకోవడానికి డ్రా తీసిస్తే మేము బంగారం ఎప్పుడు చూడలేదని చెప్పే పేదవాళ్ళకి ఎంతో ఇవ్వడం జరిగింది. అలాగా 1 కేజీ బంగారం నాకు ఈ రోజు వరకు 600 గ్రాముల బంగారం నాకు ఇచ్చేవాళ్ళకి సంవత్సరాలు, ఈ సంవత్సరం 1 కేజీ బంగారం ఇచ్చామని. ఇది కాకుండా పేద మహిళలు ఎవరైనా ఉన్నారంటే భర్త చనిపోయి అనారోగ్యంతో మంచం మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా బియ్యం 60 కుటుంబాలకు వరకు ఇచ్చాం, 100 కుటుంబాలు పెంచలేదు. ఎందుకు చెప్తానంటే సేవా కార్యక్రమాలు చేయడం కోసం నేను ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ అక్కడి నుంచి మాధ్యమంలో హిందూ ధర్మం మీద కానీ ప్రజల యొక్క అంటే ప్రపంచ దేశాల బయట నుంచి నేను క్లోజ్ చేస్తానండి. మా రామసేన తరపు నుంచి ఈ సినీ ఆర్టిస్ట్ సంబంధించిన ఏదైతే డిజిటల్ ఫిల్మ్ సినీ టీవీ వర్కర్స్ పిక్చర్ కోఆపరేటివ్ ఫిలిం ఉందో నాకు దీని గురించి ఎక్కువగా తెలియదు. దీని గురించి మాట్లాడాలన్నా కూడా నా దగ్గర సబ్జెక్ట్ లేదు. నేను చెప్పబోయేది ఏంటి, మేము ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాను ఇప్పుడు దాకా. సో నా వైపు నుంచి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే మీ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా బాధపడుతున్నట్టయితే, అనారోగ్యంతో బాధపడుతున్నా, ఆకలితో బాధపడుతున్నా చెప్పారు, పిల్ల ప్రసాద్ గారు చెప్పారు.
ఆకలి బాధతో మాట్లాడతానని చెప్పన్నారు. అటువంటి సమస్య ఏదైనా ఉంటే ప్రాక్టికల్గా మీరు చేస్తున్న సేవా కార్యక్రమం మీరు చూడొచ్చు. రామశరణ్ కొడితే వెబ్సైట్లో వస్తుంది. మీరు నాకు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. నేను కూడా నేను అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి 2 నిమిషాలు మాట్లాడతానని చెప్పి నేను మైక్ తీసుకున్నాను. మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను వచ్చినంత వరకు నీ చేయడానికి నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. యంగ్ మ్యాన్ అయినా చాలా డైనమిక్గా మాట్లాడారు, వాస్తవం మాట్లాడారు. సుభాష్ గారు ఫెంటాస్టిక్, రియల్లీ గ్రేట్. ఇకపోతే ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నారు. సినిమా ప్రపంచం అంటే కార్మికులు లేకుండా సినిమా లేదు. అలాంటి కార్మికులు ఎంతో టాలెంటెడ్ పీపుల్, సో మెనీ టాలెంటెడ్ పీపుల్ అంటే ఆంధ్ర. వాడు మట్టిలో మాణిక్యాలు నాటాడు. వాళ్ళని బయటకు తీసుకొస్తే విపరీతంగా షైన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ వేణు గారు మా ఫాదర్, ఆయనది బందరు. మా అమ్మగారిది రాజమండ్రి. మా అమ్మగారు పచ్చకాపల్లికి మంది ఇచ్చేది. రామారావు గారు కానీ, శివాజీ గణేశన్ గారు కానీ, ఎంజిఆర్ మిస్సెస్ జానకి గారు కానీ చాలా మందికి మంది ఇచ్చింది. అలాగా మన ఆంధ్రలో విపరీతమైన టాలెంట్, విపరీతమైన అందం. హీరోయిన్స్ తీసుకుంటే శ్రీదేవి కానీ, అది మన హేమాన్ని, సౌత్ ఇండియాలో హేమాన్ని కానీ, రేఖా కానీ, రేఖ కానీ అందానికి అంటే ఓన్లీ ఆంధ్ర ఉమెన్. ఆ శారీ కడితే వాళ్ళ అందమే వేరు. అటువంటి ఆంధ్రలో ఇటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి బ్రహ్మాండంగా చెప్పారు. నాకు చాలా నచ్చింది. పిల్లా ప్రసాద్ గారు ఆయన ఆవేదన చెప్తున్నాను. నిజంగా నాకు తోట రాజా గారు మాట్లాడుతున్నారు. రియల్లీ ఐ ఫెల్ట్ సో థ్రిల్డ్. ఎందుకంటే దిస్ ఈస్ ద యాక్చువల్ ఫ్యాక్ట్ అండ్ దిస్ ఫ్యాక్ట్ హస్ కమ్ అవుట్ టుడే. సో నేను ఏ రకంగా చెప్తున్నాను, దిస్ 24 crafts బై తోట రాజా అండ్ బై బ్యాకింగ్ ఆఫ్ myself, Suman, పిల్ల ప్రస్తుతం చాలా మంది ఉన్నాం. దీని వెనకాల ఉన్నాం. అంతా వెనకాల నుంచి పుష్ చేయడం మాకు రిప్రజెంటేటివ్ తోరం రాజా. He's going to do miracles and this is going to be a huge success. I'm guaranteeing that today and I wish this federation all the best. ఎక్కువసేపు మాట్లాడడానికి there's no time ఎందుకంటే ఆల్రెడీ 2:30 అయిపోయింది. సో I once again wish తోరం రాజా, పిల్ల ప్రసాద్ గారు and of course all myself, Suman has రావాల్సింది. వాడు వేరే పని తులు పిక్చర్లో ఇరుకోవడంలో రాలేకపోయాడు. వాడు బెస్ట్ విషయం చెప్పడం పొందుకుండా ఫోన్ చేసి చెప్పాడు. సో ఇది డెఫినెట్గా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది. ఈ కార్మికుల సమస్య ఇంతటితో అవ్వడం ఇక్కడ ఇవాళే ప్రారంభమైంది. ఇక్కడ నుంచి చూసుకోండి, కార్మికులకి చేరాల్సిన క్రెడిట్స్ అన్ని చేరుతాయి. వాళ్ళకి డబ్బులు రాలేదు సమస్యలే ఉండవు. ఈ సమస్యలు కలిసి పరిష్కారం ఏదైనా ఉంటే వీఆర్ ట్రాన్స్పరెంట్, వీఆర్ హ్యూజ్లీ ట్రాన్స్పరెంట్. వీళ్ళు కలెక్ట్ చేసిన డబ్బులు ఒక ₹1 కూడా వీళ్ళు తెచ్చండి. అంతా పౌరం రాజా ఒక ఆధ్వర్యంలో అంతా ఆయన ఎక్స్పెండిచర్లో జరిగింది. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్ సక్సెస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ లిజనింగ్ టు మీ అండ్ చెప్పు రూపతి. సో once again requesting that ఇప్పటికీ చాలా రెడీ అయిపోయింది కాబట్టి ఈ కార్మికులు ఈ సమస్య మన మినిస్టర్ గారు తప్పకుండా సుభాష్ గారు దీనికి న్యాయం చేయకూడదు. హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. క్వారీ గోతులు పూడ్చాలని చేసిన డిమాండ్ను పెడచెవిన పెట్టిన అధికారుల తీరుకు నిరసనగా క్వారీ గోతుల నీటిలో మళ్లీ జలదీక్ష చేయడానికి సిద్ధమైన ఉద్యమసూరుడు, క్వారీ ప్రాంత భారతీయుడు, రాజమండ్రి నగర పురపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబును ఆదివారం తెల్లవారుజాము నుండి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏళ్ల తరబడి మైన్స్, నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన కొండబాబు ఇంకా క్వారీ యజమానులు అధికారులతో అమితుమి తేల్చుకునేందుకు ప్రమాదకర క్వారీ గోతుల నీటి మధ్యలో మళ్లీ జలదీక్ష చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నెల రోజుల క్రితమే అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. జనవరి 19 నుండి మరోసారి పోరాటం చేస్తున్నారని ముందుగానే హెచ్చరించారు. అయినా యజమానులు సంబంధిత అధికారులతో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఇక తన ప్రాణాలు పణంగా పెట్టాలని నిర్ణయించుకున్నారు కొండబాబు. దీక్ష చేపడితేనే క్వారీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించిన పోలీసులు రంగంలోకి దిగిన కొండబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు చేరుకున్నారు. క్వారీ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం తన ప్రాణాలను లెక్క చేయని దీక్ష చేపట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. దీంతో డీఎస్పీ, సిఐ జోక్యం చేసుకుని మీ ప్రాణాలు కూడా మాకు ముఖ్యమే అని నచ్చజెప్పి దీక్షకు అనుమతి ఇవ్వబోమని హెచ్చరించారు. మరి మైన్స్ ఏడీ గారికి తెలియపరిచాం. అదేవిధంగా
మున్సిపల్ కమిషనర్ గారికి తెలియపరిచాం, పోలీసు డిపార్ట్మెంట్ ఎస్పీ గారితో సహా అందరికీ తెలియపరిచాం. అదేవిధంగా మరి కలెక్టర్ గారికి అనేక సందర్భాల్లో తెలియపరిచాం. ఇన్ని తెలియపరిచినప్పటికీ కూడా మరి ఈ క్వారీ సమస్య అనేది పరిష్కారం కావట్లేదు. 2011లో హైకోర్టు వేసాం. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పరిష్కారం కావట్లేదు. మరి డీఎస్పీ గారు నిన్న పిలిచి మాట్లాడారు. అది కుదరదండి, మేము ఖచ్చితంగా దిగి తీరుతాం అలాగని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఇప్పుడు పోలీసు వారు వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోలీసు వారు ఈ రోజు అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు, లేకపోతే 4 రోజులు అరెస్ట్ చేస్తారు. కానీ సమస్య పరిష్కారం కాదు. అదే డీఎస్పీ గారు చెప్తే వెంటనే నేను ఉంటుండగానే ఆయన ఏం చేశారంటే మైన్స్ అధికారులు కోలేటరు, కలెక్టర్ గారు కోలేటరు, కమిషనర్ గారు కోలేటరు అప్పటికప్పుడు తయారు చేయించి మరి సంతకాలు పెట్టి పంపించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి ఏదో లెటర్ ఇస్తారు, ఇంకోళ్ళు ఒకసారి లెటర్ ఇస్తారు. ఏదో ఒక లెటర్ ఇచ్చి మమ్మల్ని అలాగే మభ్యపెట్టడం తప్ప ఇంకోటి కనపట్టలేదు. అంచేత ఇది పరిష్కార మార్గం అనేటటువంటి చేయకపోతే ఖచ్చితంగా ఏ రోజైనా దిగుతాం. వారిపోతు దిగడమే కాదు, బయట కూడా అవసరం అయితే హైవే రోడ్డు నిర్బంధం కూడా చేస్తాం. ఇదంత ఈజీ కాదు. వందలాది మంది వెళ్ళి రోడ్లో నిల్చుంటాం. పరిష్కారం కాని పక్షంలో ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉంటాం తప్ప నిమ్మకి నీరు ఎత్తినట్లు మేము ఎవరించి కూర్చోం. ఎందుకంటే చాలా ప్రాణాలు పోతున్నాయి. అన్ని ప్రాణాలు పోతా ఉంటే ఎవరు చూస్తూ కూర్చుంటారు? అంచేత పోలీసు వారు మాకు వ్యతిరేకం ఏం కాదు, పోలీసు వారికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే సమస్యను పరిష్కరించే విధంగా మేము వెళ్తున్నాం. పోలీసు వారు మరి అడ్డుకుంటున్నారు. అదే మమ్మల్ని అడ్డుకోవడం పోలీసు వారు కూడా ఉన్నతాధికారులు ఎవరైనా చనిపోయినప్పుడు అది వాళ్ళ వల్ల ప్రాణం పోయింది కాబట్టి సరైన సెక్షన్ విధించి ఆ కేసు పెట్టి అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు పంపించగలిగితే అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కడైనా చచ్చిపోయి ఉంటే కోర్టులను బాగా డబ్బున్నవాళ్ళు కొంచెం వాళ్ళకి తెలిసి వస్తుంది. అంతే తప్ప కానీ ఇక్కడ అందరూ కూడా ఎవరిదైనా ప్రాణమే, లేనటువంటి నిరుపేదైనా ప్రాణమే, పల్లెటూరులో ఉన్న పాపేదైనా ప్రాణమే, పార్లమెంట్లో ఉన్న సీఎంది పిఎందైనా ప్రాణమే. ఎవరి ప్రాణమైనా ప్రాణమే. ప్రాణాలు పోతా ఉంటే ఎన్నిసార్లు కూర్చుంటాం, ఎన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. అంచేత దీన్ని పరిష్కార మార్గం అనేటటువంటి చూపకపోతే మాత్రం ఈ ఆందోళన పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా విరమించే ప్రసక్తి లేదు. మమ్మల్ని అరెస్ట్ చేసినా, జైలుకి పంపినా, ఇంకోటి చేసినా ఏది చేసినా కానీ మేము విడిచిపెట్టేది కాదు. నెక్స్ట్ స్టెప్ మేము తీసుకునేది క్వారీ కోతులకు వెళ్ళడం కాదు, కానీ హైవే రోడ్డు నిర్బంధం మాత్రం జరుగుద్ది 400-500 మందితోటి. అది డేట్ ప్రకటించను, కానీ హైవే రోడ్డు నిర్బంధం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎంచేతంటే ఎన్ని ప్రాణాలు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేవు, మరో ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేవు. ఇప్పుడు ముద్రగడ కొండబాబు గారు ఉన్నారు. ఆ రోజు నేను కోర్లు బూతులు దిగినప్పుడు ఆయన చేసింది 7 ఎకరాలు కప్పెట్టాడు. అంతకుముందు ముగ్గురు పోలీసు వారు తరిగితే కోరి బూతులు పడిపోతే ఇద్దరు చనిపోయారు, ఒకరు ఉన్నారు. అప్పుడు 10 ఎకరాలు చెరుకూరు ఎర్రాజు గారు కప్పెట్టారు ఇక్కడ. మరి అలాగే ఈ మధ్యకాలంలో జ్యోతుల నెహ్రూ గారు వాళ్ళు ఒక 2 ఎకరాలు కప్పెట్టారు. కట్టూరు రామదాస్ గారు 4 ఎకరాలు కప్పెట్టారు. సీతారామరెడ్డి గారు 4 ఎకరాలు కప్పెట్టారు. సత్యరెడ్డి గారు వాళ్ళు ఉన్నది కోరి కూడా కప్పెడతా ఉన్నారు. అంటే కప్పెట్టాలా లేదంటే ప్రభుత్వానికన్నా ఇచ్చేయాలా? అది రెండు కాకుండా మమ్మల్ని ఏదో నిర్బంధించి మాత్రాన్ని ఇప్పుడు నిర్బంధిస్తారు, 2 రోజులు పోయాక మళ్ళీ దిగేస్తాను. అప్పుడేం చేస్తారు? లేదా 1 వారం రోజులు పోయాక మళ్ళీ దిగుతారు. అది పరిష్కారం కాదు కదా. నన్ను నిర్బంధించడం కంటే ఉన్నతాధికారులకి పోలీసు వారి ద్వారా కూడా పైకి రిపోర్ట్ పంపించేటటువంటి వ్యవహారం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. క్వారీ యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, 100 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డును కూడా తవ్వేశారు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి విధానంలో మైన్స్ ఏడియాలు చూస్తున్నారు అనేటటువంటిది కనపడతా ఉంది. 2 అడుగులు అంటే 2 అడుగులు ఉంది. సున్నం బట్టి లేవాడి దగ్గర
100 అడుగుల రోడ్డు 2 అడుగులు ఉంది. దాని అర్థం ఏంటి అంటే ఎంతగా కాసేస్తున్నారు ఓనర్స్ని. దాని మీదట కొంచెం సీరియస్ గానే దీన్ని తీసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కలెక్ట్ చేసుకోకపోతే కోర్టు కూడా గట్టి తీర్పు ఇస్తుంది. కోర్టు ఆదేశాలను కూడా తిక్కరిస్తా ఉన్నారు. ఎందుకంటే చుట్టూ ఫెన్సింగ్ చేయమని కోర్టు ఆదేశం ఇచ్చింది. ఆయన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయమని ఇచ్చింది. బ్లాక్ లిస్ట్ లో పెట్టమని ఇచ్చింది. మరో ప్రాణం పోకుండా జాగ్రత్త చూడండి అని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ఆదేశాలని వీళ్ళెక్కడా కూడా పరిగణనలో తీసుకోవట్లేదు. అంచేత వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో విద్వేష అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని నేడు రాష్ట్ర పర్యటక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గో బ్యాక్ అమిత్ షా పేరుతో నిరసనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నగరంలో నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో వామపక్ష పార్టీల నాయకులు దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు జె సత్యబాబు, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, అంబటి సత్యనారాయణలు మాట్లాడుతూ పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారత పార్లమెంట్ వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అయిన డాక్టర్ అంబేద్కర్ అంటే బీజేపీ ఆర్ఎస్ శక్తులకు ఎంత ద్వేషం ఉందో షా వ్యాఖ్యలు అద్దం పడుతుందని, ఈ శక్తులకు రాజ్యాంగం అన్న అంబేద్కర్ అన్న ద్వేషం అని రాజ్యాంగం బదులు మనుస్మృతి పాలన కోసం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. దేవుణ్ణి నామం స్మరించుకోవటం వల్ల ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కానీ అంబేద్కర్ వల్ల మోదీ షాలు పార్లమెంట్లో మాట్లాడగలుగుతున్నారని అన్నారు. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాల సందర్భంలో ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో అట్టడుగు వర్గాల కోసం తన యావత్ జీవితాన్ని ధారపోసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల భారత పార్లమెంటు వేదికగా ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా అత్యంత అవమానకరమైన రీతిలో అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని దేశ ప్రజానికం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అట్లాంటి అమిత్ షా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి అమిత్ షా పర్యటన నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గో బ్యాక్ అమిత్ షా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. భారతదేశంలో ఇవాళ 75 సంవత్సరాలు ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిందన్న, ప్రజలకి వాక్ స్వాతంత్రం, సభా హక్కు స్వాతంత్రము ఇట్లాంటి అనేక హక్కులు ఈ దేశంలో కల్పించబడ్డాయంటే ఇవాళ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చలవేదని చెప్పి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి భారత రాజ్యాంగ రూపకర్త, భారత రాజ్యాంగ చరిత్ర నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఇవాళ కేంద్ర మంత్రి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత దుర్మార్గకరం. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అమిత్ షా గారు పార్లమెంట్లో? ఇవాళ అంబేద్కర్ 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 అని మాట్లాడటం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. అదేదో భగవంతుని ప్రార్థిస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు కదా అని చెప్తా ఉన్నాడు. అయ్యా అమిత్ షా గారు, చచ్చిపోయిన తర్వాత అక్కడ స్వర్గం ఉందో లేదో తెలియని స్వర్గం కోసం నువ్వు దేవుణ్ణి ప్రార్థించమంటా ఉన్నావు. ఈ భారతదేశంలో భూమి మీద బతకటానికి స్వర్గధామం లాంటి రాజ్యాంగాన్ని తయారు చేసిన అంబేద్కర్ గురించే మేము మాట్లాడతాం. అట్లాంటి అంబేద్కర్నే పదే పదే తలుచుకుంటాం. నీకు అవమానకరమైతే నువ్వు రాజీనామా చేసి ఇంట్లో కూర్చో, అంతేగాని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులో భాగంగా పార్లమెంటులో ఉండి నువ్వు పార్లమెంటు వేదికగా ఇవాళ బిఆర్ అంబేద్కర్ పైన అవమానకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎప్పటికైనా అమిత్ షా క్షమాపణ చెప్పాలి. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని చెప్పని వామపక్ష పార్టీల తరఫున సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీల తరఫున డిమాండ్ చేస్తూ గో బ్యాక్ అమిత్ షా అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ఉన్నత పాఠశాలలో 1977, 1978లో 10వ తరగతి చదివిన విద్యార్థులు 47 ఏళ్లకు ఆత్మీయంగా కలుసుకున్నారు.
బిక్కవోలు ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఒకరినొకరు అరే ఒరే అంటూ పలకరించుకుంటూ తాము చదువుకున్న నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు చదువు చెప్పిన గురువులను సత్కరించి కార్యక్రమ ఏర్పాటుకు కృషి చేసిన తమ మిత్రులను అభినందించారు. అనంతరం ఆత్మీయ కలయికలో పాల్గొన్న పూర్వ విద్యార్థులంతా కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో సందడి చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. క్లాస్మేట్స్ అంతా కలిసే నేటి రోజు చిన్నప్పటి స్మృతులన్నిటినీ గుర్తు చేయు నాటి రోజు నాటి నుండి నేటి వరకు అనుభవాలు పంచే రోజు ఆత్మీయతను అందుకొని అందమైన పండుగ రోజు. పద్మనాభరావు బెక్కవోలు మాది బెక్కవోలు బేసిక్ బేసిక్ ప్రాక్టీస్ చేస్తాను. బాబు ఇద్దరు డాక్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. వీడియో ఉంది. నేను ఎక్కడెక్కడికో వెళ్ళాను, చాలా స్టేషన్లు తిరిగాను. మరి ఆఖరిని ఎంఈఓగా రిటైర్ అయ్యాను. 3 మండలాలు చేశాను. ఎక్కడా చేయనటువంటిది మరి ఈ స్కూల్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడు ఈ ఊరన్న ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడు మీరు అందరూ ప్రత్యేకమైన అభిమానం. ఈ అభిమానాన్ని ఉంచుకుంటారో ఎప్పుడు నేను మీ అందరి యొక్క ఆశీస్సులతోటి, మీ అందరి యొక్క అభిమానాలతోటి ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతకాలని కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు 3 అమ్మాయిలండి. 3 అమ్మాయిలు, 2 హైదరాబాదు, 1 అమెరికాలో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఎవరి చేయటం వచ్చేస్తుంది, ఏమండి మీద చేయటం వచ్చేస్తుంది. ఏమన్నా ఇంకా వెనక్కి రావాలి. ఫ్రంట్ ఎవరు చెయ్యటం వస్తుంది, తమ్ముడు కింద చేయి పెట్టాలి. ఇంకాను బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో సినీ పరిశ్రమ నిలదొక్కునేలా చేయాలి. స్థానిక కళాకారులకు, కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. గృహ నిర్బంధంలో క్వారీ ప్రాంత భారతీయుడు బర్రే కొండబాబు. క్వారీ గోతులు పూడ్చాలని జలదీక్ష చేయనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు. గో బ్యాక్ అమిత్ షా. వామపక్షాల పార్టీల, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.